హాయ్ హలో వెల్కమ్ టు ఫుడ్ రాగా. నేను మీ స్వాతి. ఈరోజు మనం బొబ్బర్లతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అయిన వడల్ని ట్రై చేద్దాం. ఇప్పుడు బొబ్బర్లు వడలు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బొబ్బర్లు, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు, 1 కట్ట కొత్తిమీర. మరి ఇంకెందుకు ఆలస్యం, బొబ్బర్లు వడలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 1 కప్పు బొబ్బర్లు తీసుకొని 6 నుంచి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం మరియు నానబెట్టిన బొబ్బర్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ స్మూత్గా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలా చూసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లేదా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం మరియు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా అంతా కలపాలి. బొబ్బర్లో విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ మరియు మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాన్స్టిపేషన్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, అలానే స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ వడలను మరీ హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. హై ఫ్లేమ్లో వేయించుకుంటే వడలు పైన ఫ్రై అవుతాయి, కానీ లోపల పిండి సరిగ్గా ఉడకదు. మీకు తెలుసా, అలసంద తీగలు నేల మీద పాకుతూ లేదా పక్కనున్న ఇతర మిశ్రమ పంటలను అల్లుకొని పెరుగుతాయంట. పూర్వం అలసంద తీగలను బాగా పండించేవారు. ఇప్పుడైతే చెట్ల మాదిరిగా పెరిగే అలసందను పండిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలసందలను బొబ్బర్లను కూడా పిలుస్తారు. ఇప్పుడు మన రుబ్బిన పిండిని ఇలా చిన్న ముద్దగా తీసుకుంటూ వడలుగా ఒత్తుకొని ఆయిల్లో మెల్లగా వేసుకోవాలి. ఈ వడలను మధ్య మధ్యలో ఇలా చిల్లులు గరిటతో 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా క్రంచీగా వచ్చిన తరువాత గరిటతో తీసుకొని ఒక టిష్యూ పేపర్ పై వేసుకోవాలి. ఈ వేడివేడి వడలను చట్నీతో తింటే మరింత బాగుంటాయి. చూసారుగా ఎంత సింపుల్గా బొబ్బర్లతో వడలు చేసుకున్నామో. ఈవినింగ్ టైమ్స్లో ఇలా క్విక్గా మీరు కూడా ఈ వడలను తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ అండ్ స్టే సేఫ్.